లంచ్లోకి ఇవాళ మేము ఏమేమి స్పెషల్ చేసుకున్నామంటే ఫిష్ ఫ్రై అండి, అలాగే చికెన్ కర్రీ, దాంతోపాటుగా చేపల పులుసు, దాంతోపాటుగా ప్రాన్స్ తింటున్నాను. యాజ్ ఇట్ ఈస్గా చపాతీలు, వైట్ రైస్ అనమాట. ఎందుకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నానంటే, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితేనే లైక్ చేయండి, నచ్చితేనే షేర్ చేయండి. బలవంతంగా వద్దండి, మీకు మనసు ఎలా అనిపిస్తే అలా చేయండి. ముఖ్యంగా నేను లాంగ్ వీడియోస్ కూడా చేశాను, టైం ఉంటే చూడండి. ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ చేశాను, దాంతోపాటుగా వ్లాగ్స్ చేశాను. వ్లాగ్సే కాకుండా చాలా రొటీన్గా లైఫ్లో జరిగే కుకింగ్, కామన్ థింగ్స్, రొటీన్ లైఫ్ అన్నీ చేశాను. టైం ఉంటే హ్యావ్ ఏ లుక్ అండి. నేనైతే చేపల పులుసుతో స్టార్ట్ చేశాను. మస్తు అనిపించింది, ఎందుకంటే నేను సీ ఫుడ్ చాలా తక్కువగా తింటాను. ఎందుకో తెలీదు, అసలు తక్కువ తినడం వలన ఏంటో తెలియదు. కాకపోతే ఎంతో విటమిన్స్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు కూడా సీ ఫుడ్ చాలా హెల్ప్ చేస్తుంది. మీకు అందుబాటులో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తినండి. నాకు పెద్దగా తినకపోవడానికి రీజన్ ఏంటి అంటే, నాకు చేపలు తినడం సరిగ్గా రాదండి. అసలు నేను చేపలు తింటే నా ప్లేట్ నిండా తిన్నదానికంటే వచ్చిన చెత్త ఎక్కువ ఉంటుంది. అట్లా తినడానికి రాదు, 2 చేతుల నిండా చేసుకుంటా. మీరు కూడా అంతేనా? అసలు పెంట చేసేస్తాను అనమాట. ఒక చేప ముక్క తినడానికి నా 2 చేతులు అయిపోతాయి, ఎంత ఎర్రగా అయిపోతాయి, తినడానికి రాదు. అదే మా వారు నాతో పాటు కూర్చుంటే 2-3 ముక్కలు లేపేసి మళ్ళీ పులుసు వరకు వచ్చేస్తారు అనమాట. అంత ఫాస్ట్గా తింటాడు, పర్ఫెక్ట్గా తింటాడు, ప్లేట్ కూడా నీట్గా ఉంటుంది అనమాట. మనకా ఫిష్ తింటాను రాదు, కానీ ఫ్రై అప్పుడప్పుడు రేర్గా తింటా. ఇంకా యాజ్ టీజ్ ఎప్పుడు తినేది చికెన్ మటన్ యాజ్ టీజ్ తింటూనే ఉంటాం కాబట్టి యాజ్ యూజువల్ వాటితో. కాకపోతే ఫిష్ తినండి, మీకు అందుబాటులో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తినండి. ఏమంటారు, మంచి ఆరోగ్యంగా ఉంటుంది. పెద్దవాళ్ళు అంటారు కదా, ఏమంటారు, అన్నం ఎంత తింటే అన్నంలో సగానికి సగము కూర ఎక్కువ ఉండాలంట, అంత నిండుగా తినాలి. కొంతమంది తింటారు బాబోయ్ పత్తులాగా, ఎంత పల్సగా అంటే అసలు కూర అంటనట్టుగా కనిపించినట్టుగా అక్కడోటి ఇక్కడోటి ఇట్ట అంటుకొని తింటారు. అట్లా తింటే నిజంగా నాకు కూడా అనిపిస్తుంది, వాళ్ళకు టేస్ట్ అసలు నిజంగా వాళ్ళు ఆస్వాదిస్తారా, కంప్లీట్ టేస్ట్ వాళ్ళు తినగలుగుతారా అనిపిస్తుంది. అదే నేనైతే అంటే కొంతమందికి అలా తినడం కూడా ఇష్టమే, కానీ అలాంటి వాళ్ళకి చెప్తున్నానండి, నిండుగా తినండి. చాలా డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఎటువంటివి ఉండవన్నమాట. నేనైతే చాలా నిండుగా తింటాను. వెజ్ నాన్ వెజ్ ఏదైనా సరే థిక్ ప్లేట్ల కలర్ఫుల్గా ఉండాలన్నమాట, అంత నిండుగా కలుపుకొని తింటా. మొత్తానికి నా చికెన్ పీస్కి నేను ఆస్వాదించేస్తున్నా. కడుపులోకి వచ్చేవే, ఏం బయట ఉంటావులే, కడుపులోకి వచ్చేసాయని చెప్తున్నాను అనమాట. బుక్క లేనిదే ముద్ద దిగదన్న బ్యాచ్ మనది. నాకైతే మస్తు ఇష్టం అబ్బా. సండే వస్తే ఆ ఒక్క పూట పొరపాటున ఏదైనా ఆకుకూర తినాల్సి వస్తే ఎంత బాధపడి తింటాను. అబ్బా ఇవాళ కడుపులోకి ఆకులు వెళ్ళిపోతున్నాయా, ఏ ముక్కలో వెళ్ళిపోవాలి కదా అని ఫీల్ అయిపోతుంటాను. మీరు కూడా అంతేనా? నేను ప్రీవియస్ వీడియోస్ చేశానండి, కుకింగ్, ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్, వ్లాగ్స్, రిమైనింగ్ ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఇంకా కొటేషన్స్ అయితే చాలా క్వోటర్స్ రాసేసాను నేను. అంటే లైక్ బిఫోర్, ఇన్ ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా అన్నీ చేశాను అనమాట. అన్నీ చూడండి, టైం ఉంటే హ్యావ్ ఏ లుక్. ఎక్కువ కొటేషన్స్ రాస్తుండేదాన్ని. కొన్ని కామెంట్స్ నేను రివ్యూకి పెట్టుకున్నాను. ఆ కామెంట్స్ వల్ల సర్లే వీడియోనే చేద్దాంలే ఏమవుతుంది అని చెప్పేసి మా అక్క హెల్ప్ త్రూ, అలాగే మా ఆయన హెల్ప్ త్రూ, వీళ్ళు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరున చాలా థ్యాంక్స్ఫుల్ అండి, చాలా థ్యాంక్స్ అండి. మీకు అందరం కలిసి ఏమంటారు, మీ ఇది ఇచ్చిన ఎనర్జీతో నేను ఇంకొక అడుగు ముందుకేయాలని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. మస్తు అనిపిస్తుంది అసలు. ఒక్కొక్క కామెంట్, వచ్చిన కామెంట్లలో పాజిటివ్ కామెంట్ వస్తే మస్తు ఎనర్జీ వస్తుంది. చేసింది దానికి అక్క మంచిగా చేస్తున్నారు, అక్క చాలా బాగా చెప్పారు, చాలా కనెక్టెడ్గా ఉంది అక్క, సిస్టర్ చాలా మా లైఫ్లో కూడా జరిగిందని చెప్పినప్పుడు మస్తు అనిపిస్తుంది నిజంగా కదా. ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగి ఫేస్ చేసి ఆల్రెడీ ఎప్పుడో అయిపోయింటుంది. కాకపోతే ఎక్కడో చోట అయిపోయినా అవ్వబోతున్నా ఎక్కడో చోట నా వల్ల ఒకటి నేర్చుకుంటున్నారన్న, 100లో ఒక్కరికి నచ్చిన నాకు నేను చాలా అనుకునే స్వభావం నాది. మస్తు అనిపిస్తుంది. ఇంకా ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ ఎందుకు చేయాలనుకుంటున్నా అంటే, నాకు కూడా చాలా వీడియోస్ ఇష్టం, అప్పుడప్పుడు చూస్తుంటాను. అలాగే నాకే కొన్ని వీడియోస్ ఇష్టం అంటే, నాలాగా 100లాది మందికి నా వీడియోస్ కూడా 100లో ఒకరికన్నా నచ్చకుండానే 7,800 మంది సబ్స్క్రైబ్ చేశారా అనిపిస్తుంది.
నిజంగా మస్తు అనిపిస్తుంది. ఒక్కొక్కరు నమ్మి ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు పేరు పేరున వాళ్ళకు వందనాలండి. ఎందుకంటే నేను ఈ వీడియోలో అడుగుతున్నాను, కానీ రీసెంట్గా స్టార్టింగ్లో అయితే మస్తు సిగ్గైతుండే కెమెరా ముందుకు రావడానికి. అంటే రెడీ కావాలి, నేనైతే రెడీ అస్సలు అవ్వనండి. మీరు నమ్ముతారో నమ్మరో, చాలా నేను ఎట్లుంటే అట్లనే వీడియోస్ చేస్తాను. ఎందుకో తెలీదు, నాకు బద్ధకం అని కాదు, నా సబ్స్క్రైబర్స్ నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నన్నుగా ఇష్టపడి చేయాలి. కానీ ఈ రెడీ అవ్వడం నాకు చాలా చేతగానితనం అండి, చేతగాని పని. ఎందుకంటే ఇంట్లో పనులు ఉన్నా లేకపోయినా ఇప్పుడు కెమెరా ముందుకు రావాలంటే రెడీ అయిపోవాలి, జుట్టు వేసుకోవాలి, అట్టా ఇట్టా. నేను అట్టా ఏం లేదు, టైం ఉంటే రెడీ అవుతా, టైం లేకపోతే మాత్రం నాకు ఇష్టం వచ్చినట్టే నేను ఉంటాను. దయచేసి మీకు నచ్చకపోతే చెప్పండి, నచ్చితే పర్వాలేదంటే ఇట్స్ ఓకే ఫర్ దాట్. ఇంకా నేను ఏదైనా తప్పులు చేస్తే చెప్పండి అక్క, ఏదైనా వీడియోస్ సజెస్ట్ చేస్తే చేయండి, ఇలా చేయండి అలా చేయండి అన్నా పర్లేదు. ఐ కెన్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యూ గైస్. ఎందుకంటే యు ఆర్ ద బెస్ట్ పీపుల్. ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ ఎ టైప్ ఆఫ్ పీపుల్. ఎందుకు అంటే కొంతమంది ఇచ్చే మంచి మంచి కామెంట్స్ వల్ల నాకు మస్తు బూస్ట్ అనిపిస్తుంది, నిజంగా మస్తు ఎనర్జీ వస్తుంది. చాలా బాబు నిజంగా అందులో ఒకరికైనా నచ్చుతుంది కదా అనుకునే మెంటాలిటీ నాది. నాకు దాదాపు నెగిటివ్ కామెంట్స్ చాలా తక్కువ వస్తాయి, ఎందుకంటే ఏమో తెలియదు తక్కువ వస్తాయి. ఆ నెగిటివ్ కామెంట్స్లో కూడా వాళ్ళు ఎక్కడో ఒక చోట వాళ్ళకు నచ్చే చూస్తారు, కాకపోతే ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి నచ్చక అక్క ఏంటక్క అట్లా ఇట్లా అంటారు తప్పితే ఎక్కువ ఏం మాట్లాడరు. భలే అనిపిస్తుంది. ఇంకా ఈ యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారము లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల చాలామందికి రికమెండ్ అవుతుంది అనమాట. నచ్చినా నచ్చకపోయినా కొంతమంది స్వైప్ చేస్తారు, కొంతమంది ఫుల్ లెంత్ వీడియో చూస్తారు. అలా చూడడం వల్ల, అలా లైక్ షేర్ చేయడం వల్ల ఎంతోమందికి, ఇప్పుడు 10 మంది చూస్తే 20-30 మందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది అకార్డింగ్ టు దేర్ ఆల్గరిథం అనమాట. అందుకే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అంటాను. ఇది నేను ఇవాళ ఇంత కష్టపడి తింటుంది నిజంగా అండి, ఆ ముక్క ఈ ముక్క కడుపులోకి వెళ్ళిపోయేసరికి ఒక్క కంప్లీట్ చపాతీ తినగలిగిన అంతే, ఒక కంప్లీట్ చపాతీ. ఆ తర్వాత వెళ్ళి కూర్చొని నిమ్మలంగా కూర్చొని తిన్నాను. కాకపోతే వీడియో కోసం అని కాదు, కానీ నేను ఎట్లా యాక్టింగ్ చేయడం మనకు అస్సలు రాదు. ఎట్లుంటే అట్లనే తింటుంటా, ఎట్లుంటే అట్లనే వీడియోస్ చేస్తా. పెద్దగా రెడీ అవ్వను, ఏమవ్వను. కొంతమంది అంటుంటారు అక్క రెడీ చేయొచ్చు కదా, మంచిగా శారీ కట్టుకొని మంచిగా డ్రెస్సులు వేసుకొని. డ్రెస్సులు లేక కాదు, శారీ లేక కాదు, ఎందుకో రెడీ అయ్యి చేయడానికి నాకు బద్ధకం, చేతగానితనం అండి. ఎందుకో నన్నుగా నచ్చి ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసుకుంటే సంతోషమే చాలా ఎక్కువ. అయినా మీరు చెప్పేది నా మంచికే, కాకపోతే నాకు ఎందుకో అవ్వట్లేదండి. అంటే ఇంట్లో చిన్న పాప ప్లస్ పనులు వీటి వలన నేను చూసుకోలేకపోతున్నా. కాకపోతే కొంతమంది అంటారు ఎట్లా ఉన్నా మీరు మంచి కంటెంట్ ఇస్తున్నారు లేండక్క, మంచిగా అనిపిస్తుంది, ఒక ఇంట్లో సిస్టర్ లాగా ఉన్నారు, జెన్యూన్గా చేస్తున్నారు, ఇంకెందుకక్క అని అంటున్నారు. చాలా మంచిగా అనిపించింది. నన్ను నమ్మి నన్ను సబ్స్క్రైబ్ చేసిన పేరు ప్రతి ఒక్కరికి అసలు మీకు చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఒక చికెన్ మటన్ పెట్టినంత థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు చాలా తక్కువ మంది, నేను అసలు స్టార్టింగ్లో అయితే చాలా నమ్మలేదు, భయపడ్డాను సబ్స్క్రైబ్ చేస్తారో చేయరని చెప్పేసి. కానీ ఎంతోమంది నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా చాలా ఒక పెద్ద ఫుల్ మీల్ థ్యాంక్స్ అండి మీకు. ఇంకా ఇది కూర్చొని తిన్నాను.